Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ astronumerology రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి సింహరాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఫిబ్రవరి మంత్లో, కొంతమంది జీవితాన్ని చాలా చక్కగా కంట్రోల్ చేసుకుంటారండి. అంటే వాళ్ళ జీవితాన్ని కాదు, వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని, ప్రతి ఇష్యూని, ప్రతి ఆస్పెక్ట్ని, ఇష్యూ అని ఎందుకనాలి ప్రతి ఆస్పెక్ట్ని, ప్రతి సంఘటనని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తారు. వాళ్ళకి పక్క వాళ్ళు అవతల వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనే దాంతో అసలు సంబంధమే లేదు. వీళ్ళే వాళ్ళ జీవిత చక్రాన్ని నడిపేస్తూ ఉంటారు. అది మీరు ఈ నెలలో చాలా చక్కగా చేయగలుగుతారు అనేది మాత్రం చెప్పుకోదగిన విషయం. మీ రాశి లార్డ్ వచ్చి సూర్యభగవానుడు సింహరాశికి అధిపతి. సూర్యభగవానుడు బుధ భగవానుడితో పాటు మీకు షష్టమంలో గోచారం ప్రస్థానికి చేయడం, సప్తమంలోకి అతి త్వరలో మూవ్ అవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలోనే 11, 13 ఈ డేట్స్లో బుధ భగవానుడు, రవి భగవానుడు రెస్పెక్టివ్లీ మూవ్ అవుతారు. ఇక్కడ శుక్ర భగవానుడు, రాహు భగవానుడి యొక్క సంచారం అష్టమంలో, మీ రాశి లార్డ్ ఎలాగో చెప్పుకున్నాం. గురు భగవానుడు దశమ స్థానంలో, కుజ భగవానుడు 11వ స్థానంలో, శని భగవానుడు సప్తమ స్థానంలో, కేతు భగవానుడు ద్వితీయ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ హెల్త్ కనుక చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు అష్టమ స్థానం నుంచి సప్తమానికి మూవ్ అవ్వడం ఒక రకంగా మంచిదే. ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఈ ఇమ్యూనిటీ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. ఫిబ్రవరి సెకండ్ హాఫ్ తర్వాత మీకు ఇమ్యూనిటీలో చేంజెస్ రావడము, ఇమ్యూనిటీలో బెటర్మెంట్ రావడం, ఇమ్యూనిటీలో మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే సూర్యభగవానుడి యొక్క సంచారం మీకు ఎప్పుడైతే ఫిబ్రవరి సెకండ్ హాఫ్లో మీకు ముందుకు వెళ్తుందో, ఈ పర్టిక్యులర్ మంత్లో అంటే పోస్ట్ సంక్రాంతి మీరు కనుక చూసినట్లయితే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము, లేకపోతే బాగా పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా రావడం, లోవర్ అబ్డమెన్ ఇష్యూస్ రావడము, లేకపోతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగి ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మిడ్ హాఫ్ నుంచి కూడా చాలా చక్కగా అన్నీ కూడా తీరిపోతాయి, ఇబ్బంది ఏం లేదండి. ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ లార్డ్ కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు దశమ స్థానంలో గోచారం చేయడం అది చాలా మంచిది, శుభము. అయితే గురు భగవానుడు కూడా ప్రోగ్రెసివ్ మోడ్లో ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మీరు ఏది చేద్దాం అనుకున్నా చాలా చక్కగా మీరు అండర్టేక్ చేయడం లాంటివి జరుగుతుంది. స్కిల్స్, సర్టిఫికెట్స్, కోర్సెస్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, మీరు చదువు, విద్య, బుద్ధి ఈ ఆస్పెక్ట్లో మీరు ఏ రకంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో ఆ రకంగా చాలా చక్కగా ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. ఈ టైం మళ్ళీ రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు, మీరు ఏ చేసినా సరే రాదు. సో మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఇది రావాలంటే. ఇప్పుడు మీరు చేసిన ఎఫర్ట్ నెక్స్ట్ ఇయర్ మీకు ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను అన్న మాటలు మీకు జ్ఞాపకం వస్తాయి. మే 2026 వరకు చాలా మంచి టైం నడుస్తోంది మీకు ఒక రకంగా. సో కాబట్టి అట్లీస్ట్ విద్యా బుద్ధుల్లో తర్వాత మాట్లాడతాను మీ అందరితో, సింహరాశి వాళ్ళతో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ విద్యా బుద్ధుల్లో మాత్రం మీరు చాలా చక్కగా మీరు తీసుకునే ఏ స్టెప్ అయినా సరే హాయిగా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయన్నమాట. అయితే ఇక్కడ మీకు ఏ కోర్స్ చేయాలనుకున్నా, మీరు ఏ స్కిల్లో వెళ్దాం అనుకున్నా సరే అది చాలా చక్కగా ముందుకు వెళ్ళండి. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ లార్డ్ గురు భగవానుడు మీకు మంచి ప్లేస్మెంట్లో ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుంది, ఇబ్బంది లేదు. అండ్ గురు భగవానుడి దగ్గర నుంచి నవమంలో మీకు సూర్య భగవానుడు ఉండడం కూడా చాలా మంచిది. కుజ భగవానుడు కూడా 5th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాస్త అగ్నితత్వం ఉండడము, అండ్ ఆ అగ్నితత్వం మూలాన ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా ఏదైనా మొండితనం రావడము, సడన్గా ఏదైనా ఎడమెన్సీ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి మీకు 5th హౌస్ లార్డ్ గురు భగవానుడు దశమ స్థానంలో సంచారం చేయడం చాలా మంచిదండి. గురు భగవానుడి మీద కూడా ఏ దృష్టి పడకపోవడం కూడా ఎవరి దృష్టి మంచిది. అంటే ఏంటి, ఫోకస్ చాలా బాగుంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చాలా చక్కగా చేయగలుగుతారు. స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఎగ్జామ్స్, కోర్సెస్, అప్గ్రేడేషన్ అన్నీ చాలా చక్కగా ముందుకు వెళ్తాయి. శుభం భూయాత్ అనే చెప్పాలి. ఇక్కడ అసలు ఎక్కడ ఫైట్ ఉండదు. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మళ్ళీ 5th హౌస్ లార్డ్ మీకు గురు భగవానుడి యొక్క దృష్టి కేంద్రంలో మీకు దశమ స్థానంలో పడడము, తర్వాత రాశి లార్డ్ నుండి అంటే సూర్య భగవాన్ నుండి కూడా మీకు పంచమంలో పడడం కూడా చాలా మంచిది. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ లార్డ్ గురు భగవానుడు మీకు మళ్ళీ దశమ స్థానంలో ఉండడము, తర్వాత మీ రాశి యొక్క లార్డ్ అంటే సూర్య భగవానుడి నుండి కూడా గురు భగవానుడు మీకు పంచమంలో ఉండడం కూడా ఇది కూడా చాలా మంచి విశేషం అనే చెప్పుకోవాలి. బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, చాలా చక్కగా స్మూత్గా ఉంటుంది. మంచి తత్వంతో, మంచి ప్రేమ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే సడన్గా ఏమైనా కాస్త కోపం, మొండితనం ప్రదర్శించడం జరుగుతుంది. కొంచెం నెమ్మదిస్తే అంతా శుభంగానే ఉంటుంది. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు 7th హౌస్ లార్డ్ శని భగవానుడు, అయితే మీకు అక్కడ రవి సంచారం మకరంలో జరగడంతో రాహు భగవానుడి యొక్క దృష్టి కూడా మకరం మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 13 ముందు కొంచెం ఏమైనా కోపతాపాలు, తిట్లు, ఆర్గ్యుమెంట్స్, అడమెన్సీ, మొండితనము, ఓకే నీకు బలం ఉంటే నాకు కూడా బలం ఉందని నేను నిరూపించుకోగలను, నా టైం కూడా వస్తుంది, ఇటువంటి మాటలు అనమాట. ఇటువంటివి ఏమన్నా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా చక్కగా ఇందాక ప్రేమ వ్యవహారాలు అయితే ఎలా అయితే చెప్పుకున్నామో అదే రకంగా మంచి అండర్స్టాండింగ్తో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే అంతా శుభంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కెరియర్ అండ్ బిజినెస్ కనుక చెప్పుకున్నట్లయితే మీకు కుజ శుక్రులు ఇద్దరు కూడా కారకులు అవుతారు మీకు 9th and 10th హౌసెస్కి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే కుజ భగవానుల యొక్క సంచారం మీకు ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ వ్యవహారానికి మీకు చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకేమవుతుంది, ఓవరాల్ చాలా మంచి టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్ర భగవానుడు కూడా మంచి ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కదా. మీన రాశి యందు సంచారం వేర్ ఆయన ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉంటారు. సో చాలా మంచిది. అంత అంటే మీరు ఏది చేసినా సరే అందులో ఆ ఆనందాన్ని మీరు పొందగలగడం లాంటివి ఉంటాయి. మీకు చిరునవ్వు చిందించే సమయం అని చెప్పుకోవచ్చు. మీ వర్క్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. కాకపోతే గురు భగవానుడు వృషభ రాశి యందు సంచారం, శత్రు రాశి యందు సంచారం మాత్రం దృష్టిలో తప్పకుండా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఒక్కసారి గమనించి ఉంచుకోండి. అంటే ఆఫీసుల్లో కానీ బిజినెస్లో కానివ్వండి, మీ అంటే ఇతరోతర వెండర్స్తో కానివ్వండి, బిజినెస్లో ఉంటే లేకపోతే ఇతరోతర వేరే బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, కొంచెం కాస్త ఇంటర్నల్ పాలిటిక్స్, ఎక్స్టర్నల్ పాలిటిక్స్ కొంచెం దృష్టిలో ఉంచుకుంటే మంచిది. లేకపోతే మాత్రం అంత బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ఫిబ్రవరి 21 దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పెద్దగా ఎక్కువగా చేయొద్దు. ఫిబ్రవరి 21వ తారీఖు లోపు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే చేయండి. ఫిబ్రవరి థర్డ్ హాఫ్ తర్వాత ఫిబ్రవరి 21 ఆ తర్వాత మాత్రం మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండడమే మంచిది. అయితే ఇక్కడ మీకు క్లయింట్స్ చాలా బాగుంటారు, అండర్స్టాండింగ్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, డబ్బులు కూడా చేతికి అందడం లాంటివి ఉంటూ ఉంటాయి. తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం, ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రావడం లాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే ఉద్యోగంలో పాలిటిక్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మాత్రం సడన్గా అర్ధాంతరంగా నిర్ణయించుకుని రాత్రికి రాత్రి తెల్లారి బాస్కి గుడ్ మార్నింగ్ మెయిల్తో పాటు రెసిగ్నేషన్ మెయిల్ని పంపించకండి. ఎందుకంటే అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి మీకే అవుతుంది. సో కాబట్టి హేస్టీ డెసిషన్స్కి వెళ్ళబోకండి. కాస్త కోపతాపాలు ఉన్నప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫిబ్రవరి 13 కల్లా అన్నీ సర్దుకుంటాయి. మీరేం చేస్తారు, సూర్యభగవానుడికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం ఇవ్వండి. ఓకే, రాగి లోటాల్లో నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వండి. ఉదయం 7:30 లోపు అర్ఘ్యం ఇచ్చేయాలి. స్నానం చేసి చాలా చక్కగా శుచి అయిన బట్టలు కట్టుకుని కొత్త వేసుకోవాల్సిన అవసరం లేదు. సూర్యభగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోవడం మీకు చాలా చాలా మంచి చేస్తుంది. ఆదివారం రోజు కాస్త ఉప్పు తక్కువగా సేవించడానికి ప్రయత్నించండి సింహరాశి వాళ్ళు. ఇన్ జనరల్ లైఫ్ టైం మీకు ఒక బోనస్ టిప్ ఇచ్చేసాను ఈరోజు. ఆదివారం రోజు ఉప్పు శాతం చాలా తక్కువ. తిన్నాం, సరిపడా తిన్నామా పర్లేదు, ఒక్కరోజే కదా. శుభం భూయాత్.